అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు పెద్ద శుభవార్తలు అందుకుంటారు. మరియు ఈ రోజు ఒక స్త్రీ పగబట్టి మీ శుభవార్తల మీద ఈర్ష్యతో నష్టం చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. కానీ మీరు మీ అదృష్టం వల్ల తప్పించుకుంటారు. ఏ విషయంలోనూ స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా జాగ్రత్త వహించండి. గౌరవ మర్యాదలకైతే భంగం వాటిల్లకుండా జాగ్రత్త అవసరమవుతుంది. ఆత్మీయుల సహకారం అయితే లభిస్తుంది. ఆకస్మిక ధన నష్టం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోవడానికి కూడా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. అనారోగ్య బాధల వల్ల బలహీనంగా ఉంటారు. సమతుల ఆహారాన్ని తీసుకోండి. మరియు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. రోజు స్త్రీలకు ఆరోగ్యం విషయంలో మెడ నొప్పి మరియు నడుము నొప్పి మరియు రక్తహీనత గల సమస్యలు అయితే ఎదురవుతాయి. ఈ రోజు నిద్రలేమి సమస్యలు కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు డాక్టర్ను సంప్రదించవలసి ఉంటుంది. తగిన చికిత్స పొందవలసి ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య బాధలు కూడా ఉంటాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. ఇక సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా ఉండడం మంచిది. రుణ ప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసం పైపు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండండి. క్షణికావేశం పనికిరాదు అనుకోకుండా కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. కోపాన్ని నియంత్రించుకోండి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండండి. అనారోగ్యం పాలయ్యే అవకాశాలున్నాయి. బంధుమిత్రుల యొక్క కోపానికి మీరు గుడి కావద్దు, లేకపోతే మీకు నష్టం చేకూరుతుంది. విదేశాల ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మనోవిచారాన్ని పొందగలుగుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త వహించడం అవసరమవుతుంది. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. చేసే పనుల ఇబ్బందులు ఉంటాయి. కొత్త పనులను ప్రారంభించడం మంచిది కాదు. గ్రహంలో జరిగే మార్పుల వల్ల ఆందోళన ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. కళాకారులు, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు అయితే వస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. బంధుమిత్రులతోటి కాలం గడుపుతారు. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా నాణ్యతను గమనించండి. పెద్దల సలహాలు తీసుకోండి. మీకు ప్రయోజనం చేకూరుతుంది. కొత్త వాహనం కొనుగోలు చేసేటప్పుడు మీరు తనిఖీ చేయవలసి ఉంటుంది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండకపోతే మానసిక ఆందోళన ఉంటుంది. స్త్రీలకు అయితే అనారోగ్య బాధలు ఉంటాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండండి. పిల్లల యొక్క చదువుల విషయంలో జాగ్రత్త వహించండి. ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి అయితే ఉంటుంది. చిరు వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. శుభకార్య ప్రయత్నాలు నెరవేర్చడంలో ఆటంకాలున్నా తొలగించుకోగలుగుతారు. ఈ రోజు మీరు చేసినటువంటి పనులలో ఆటంకాలు చక్కగా తొలగిపోతాయి. అదృష్టం మీ వెంటే ఉంది. మీరు ప్రయత్నం చేయవలసి ఉంటుంది. మీ మీద మీకు నమ్మకం ముఖ్యము. ఈ రోజు మీరు చూసినట్లయితే లక్కీ సంఖ్య 6, లక్కీ కలర్ అయితే తెలుపు. నేటి పరిహారం చూసినట్లయితే మీరు నేటి పరిహారంలో రామాలయాన్ని దర్శించాలి మరియు 11 మంది బ్రాహ్మణులకు అన్నదానం చేయాలి. మీకు శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.